ఇప్పటివరకు మనం గమాట్రియాను ఉదాహరించి గమాట్రియా అనేటువంటి ఈ ఆటని క్రీడని ఉపయోగించి చాలామంది వస్తువుల రూపంలోకి, మార్కెట్ల రూపంలోకి, తర్వాత వ్యక్తుల రూపంలోకి వాళ్ళ పేర్లు ఉపయోగిస్తూ టోటల్ చేసి చెప్పుకుంటూ వచ్చారు. గమనించాల్సిన విషయం ఏంటంటే, మనం గమనించాలి. ఏదైనా ఒక మాట చెప్పారనుకోండి, ఆలోచించాలి. నిజంగా యోహాన్ గారు ఒక చిక్కు సమస్యని ప్రజలకు తెలియజేయాలని ఒకవేళ రాశాడు అనుకోండి, అప్పుడు ఈ నవీన పద్ధతులు ఏది కూడా ఆ చిక్కు నుంచి మనం విడిపించం. చిక్కుతో కూడుకున్న సమస్యనే యోహాన్ గారు చెప్పదలుచుకుంటే నవీన పద్ధతులు ఏవి కూడా ఆయన చెప్పిన దానికి సమాధానం ఇవ్వలేదు. ఎందుకంటే అది ఎప్పుడు జరిగింది? ప్రారంభ శతాబ్దంలో జరిగింది. ఒకవేళ చిక్కుల్లో పెట్టాలి అని యోహాన్ గారు ఉద్దేశించుంటే ఆ చిక్కుల్లో ఇప్పటికీ ప్రజలు బయటికి రాలేదు. ఇంతకీ వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, వీళ్ళ చిక్కుల్లో ఉండి అది చిక్కు సమస్య అంటున్నారు. వీళ్ళ చిక్కుల్లో ఉన్నారు. మన చిక్కులో ఉండి ఎవరో చిక్కు ప్రశ్న వేశారని చెప్పకూడదు. మనకు అర్థం కానప్పుడు అర్థం కానట్టు ఉండాలి. ఏదో చెప్పే ప్రయత్నం చేయకూడదు. కానీ యోహాన్ గారు చెప్పింది ఏంటంటే, ఆయన చెప్పింది చిక్కు అయితే కనుక మన నవీన పద్ధతులు ఏది కూడా దాన్ని ఒప్పించలేం. ఎందుకంటే యోహాన్ గారు ఇంకోటి అంటారు, ఇది చెప్పమని యోహాన్ గారు ఇంకొకటి అంటారు. కాబట్టి దాన్ని కాసేపు పక్కన పెట్టి గమాట్రియాని ఉపయోగించి యోహాన్ గారు ఒక వ్యక్తిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు అన్న దాని గురించి మనం మాట్లాడితే, ఇందులో కూడా కొన్ని ప్రశ్నలు వేయాల్సి ఉంటుంది. ఒకటి ఏంటంటే, రాసుకోండి. మొదటి ప్రశ్న ఏంటంటే, ప్రశ్న కాదు, ప్రశ్న లాంటిదే మనం అన్వయించుకుంటే, ఒకటి 2 భాగాల కింద రాసుకోండి. ఒకటి, ప్రకటనలో ఎక్కడ కూడా సంఖ్యలు విప్పుడు కథలుగా ఉపయోగించింది. ప్రకటన గ్రంథంలో ఎక్కడ కూడా సంఖ్యలు ఎప్పుడు విప్పుడు కథలుగా ఉపయోగించబడలేదు. యోహాన్ గారు ఎక్కడైనా మిగతా సంఖ్యల్లో విప్పుడు కథగా వాడే సంఖ్యల్ని 1,44,000 కానీ, 7 కానీ, 13 కానీ, 20 కానీ వాడాడు. ఎక్కడైనా విప్పుడు కథ కోసం వాడాడు. అది దేనికి వాడాడు? సింబాలిక్. 1,44,000 ఏంటి? సింబాలిక్. ఇద్దరు సాక్షులు ఏంటి? సింబాలిక్. మరి 661 ఏంటి? చిక్కుముడిగా వేస్తాడు. దాన్ని కూడా ఎందుకు వాడి ఉండాలి? సింబాలిక్గా వాడి ఉండాలి. లేదనుకుంటే అన్నీ ఇప్పుడు కథలై ఉండాలి. మిగతా సంఖ్యలు ఏవి ఇప్పుడు కథ కానప్పుడు ఇదొకటే ఇప్పుడు కథకి ఎందుకు ఉపయోగిస్తాడు అంటే మనం దాన్ని తప్పుగా భావించి. 2, మొత్తం మీద ప్రకటన గ్రంథం యొక్క ఉద్దేశం వాదార్చడం. ప్రకటన గ్రంథం యొక్క ఉద్దేశం వాదార్చడం. గ్రంథం ఎందుకు రాయబడిందని చెప్పుకున్నాం గత కాలాల్లో. ప్రకటన గ్రంథం ఎందుకు రాయబడింది? ప్రకటన గ్రంథం యొక్క ఉద్దేశం ఏంటి? అక్కడున్న ప్రజలు శ్రమలు ఎదుర్కొంటున్న ప్రజలకి వాదార్చడం కోసం. ఇక్కడ రాసుకోండి. ఒకవేళ ఇప్పుడు కథ వేసినంత మాత్రాన ఓదార్పు వెళ్ళగలుగుతుంది. కష్టాలు ఉన్నవాడికి ఇప్పుడు కథ వేస్తే ఓదార్పు వెళ్ళగలిగిద్ది. అర్థమైందా? ఎప్పుడు కథను పరిష్కరించి ఒకరి పేరు కనుగొన్న ప్రయోజనం ఏముంటుంది? మళ్ళీ చెప్తాను. ఇప్పుడు కథను వేసినంత మాత్రాన ఓదార్పు వెళ్ళగలుగుతుంది. ప్రకటన ఎందుకు రాయబడింది? ఓదార్పు వరకు. ఓదార్పు ఎలా కలిగిద్ది? ఇప్పుడు కథలు చెప్తే, పొడుపు కథలు ఇప్పుడు కథలు వేస్తే వాళ్ళకి ఓదార్పు వస్తుందా? రాదు కదా. 2, ఇప్పుడు కథను పరిష్కరించి ఒకరి పేరును ఒకవేళ కనుగొన్నా దానివల్ల ప్రయోజనం ఏంటి? ఇప్పుడు కథలు ఎవరు వేశారు? సంసోను. ఎవరికి? తన భార్యకి, అక్కడున్న వాళ్ళందరికీ ఇప్పుడు కథ వేసేవాడు. అలాంటివి వేసేయడం అనుకుంటున్నారు కాదండి. యోహాను గేమ్స్ ఆడటం లేదు. యోహాను యొక్క ఉద్దేశం భ్రమపరచడం కాదు, ఆదరించడం. యోహాను గారి ఉద్దేశం ఏంటి? భ్రమపరచడం కాదు, ఆదరించడం. తికమక పెట్టడం కాదు, శాంతింపజేయడం. యోహాను గారు గేమ్స్ ఆడుతున్నాడా? గమాట్రియాలాగా. యోహాను గారి ఉద్దేశం ఏంటి? భ్రమకు గురి చేయడం కాదు, ఆదరించడం. తికమక పెట్టడం కాదు, శాంతింపజేయడం.
ఎరగలేని దాన్ని ముందుంచడం కాదు, ప్రోత్సాహాన్ని ఇవ్వటం. ఎరగలేని దాన్ని ముందుంచడం కాదు, ప్రోత్సాహాన్ని ఇవ్వటం. ప్రకటన గ్రంథం యొక్క ఉద్దేశం ఏం గమనించారు మీరు ఇప్పటి వరకు? మళ్ళీ అడుగుతున్నాను, ఏం గమనించారు ఇంతవరకు? సంఖ్యల్ని ఎవరెవరికి అప్లై చేసుకుంటూ వచ్చారో, వేటికి అప్లై చేసుకుంటూ వచ్చారో అని నేర్చుకున్నాం కదా. నేర్చుకున్న దాన్ని బట్టి మనం ఏం గమనించాలి? ప్రకటన గ్రంథం చదువుతున్నప్పుడు అది సింబాలిక్ భాషలో రాయబడింది. సింబల్స్ దేనికి దేనికి? ఒక విషయాన్ని వాళ్ళకి తెలియపరచడం కోసం. అది ఇప్పుడు కథల గ్రంథం కాదు. కాబట్టి కొన్ని సంఖ్యలేమో సింబాలిక్ ఇచ్చి ఏదో ఒక సంఖ్య విప్పుడుగా వేసాడని చెప్తే అది ఏమవుతుంది? తప్పు అర్థమవుతుంది. రెండోది ఏంటి? ప్రకటన గ్రంథం ఏ ఉద్దేశం చెప్పుకుని రాయబడింది, ఆ ఉద్దేశాన్ని ఎలా ఇప్పుడు కథలకి ఎట్టేసి దానివల్ల ప్రయోజనం ఉందా వాళ్ళకి? లేదు. ఒకవేళ వ్యక్తి పేరు చెప్పడానికి ఇప్పుడు కథలు వేయటానికి సరదా ఆడుకుంటున్నాడా? అక్కడేమో గాయాలతో వచ్చారు ఇద్దరు, రక్తం అంతా చేపట్లు ప్రాణం పోద్ది అన్నట్టుగా ఉన్నారు. వాళ్ళిద్దరు డాక్టర్ గారి దగ్గరికి వచ్చారు. ఏంటది? సితార కొమ్మన మిఠాయి పొట్టలం టుంటు అనడానికి ఏంటి? నేను ఇంటికి వచ్చాను, ఏంటిది సితార కొమ్మని మిఠాయి పొట్టలం ఏడు చెప్పంటే ఏంటి? ఎలా ఉంటుంది? ప్రకటన అందుకు ఉద్దేశించి రాసింది కాదు. బాధలు ఉన్నవాడిని ఓదార్చాలి, శాంతింపజేయాలి, ప్రోత్సాహపరచాలి. అంటే ఖచ్చితంగా 666 ప్రోత్సాహపరిచే విషయమే కానీ ఏదో ఒక వ్యక్తిని చెప్పడం కోసం తికమక పెట్టి ప్రజల్ని గలిబిలి చేసే కార్యక్రమం కాదు. ఇక్కడ వరకు బయట విషయాలన్నీ చూసాం. ఆ విషయం చూసిన తర్వాత మనకు అర్థమైంది ఏంటంటే ఇదంతా ఇదే క్రాష్. ఇదంతా ఏదో వాళ్ళకి ఉన్న జ్ఞానాన్ని బట్టో లేకపోతే వాడారు తప్ప అది అసలు వ్యాఖ్యానానికి దగ్గరగా లేదు. ఒకవేళ వ్యాఖ్యానానికి దగ్గరగా ఉందనుకున్న ఒక సబ్జెక్ట్ గమనించే కూడా అది రాంగ్ అవుతుంది, తప్పే. ఇప్పుడు మనం అసలు విషయానికి వచ్చాం. ఇప్పుడు 666 ఏంటన్నది ఇప్పుడు మనం మాట్లాడుకోవచ్చు. రాసుకోండి. 18వ వచనం సైడ్ హెడ్డింగ్ కింద పెట్టుకోండి. 18వ వచనం యొక్క ఉద్దేశం. 18వ వచనం యొక్క ఉద్దేశం క్రైస్తవులను ప్రోత్సహించడానికి గ్రంథం 2 చిట్కాలు ఇచ్చింది. ఈ 2 చిట్కాలు ఎందుకు? 666ని అర్థం చేసుకోవడానికి, 666 ఏంటో తెలుసుకోవడానికి 2 చిట్కాలు. మొదటి చిట్కా ఏంటంటే 18వ వచనం చూడండి. ప్రకటన 13:18 అది ఒక మనుషుని సంఖ్యయే అనేది మొదటి చిట్కా ఏంటి? అది ఒక మనుషుని సంఖ్యయే. ఇందులో ఒక చిట్కా అంట. 666 ఏంటో ఇక్కడ అర్థమవుతుంది మనకి. ఎవరు రాసుకున్నారు? అది ఒక మనుషుని సంఖ్యయే. ఒక ఉందా? అదొక మనుషుని సంఖ్యయే అనేది. ప్రకటనలో మరో చోట మనుషుని అని తర్జుమా చేయబడిన ఒక పదం కనపడుతుంది చూడండి. ప్రకటన 21:17 ప్రకటనలో వేరే చోట ఇదే మాట మరియు అతడు మనుషుడు మనుషుని అనే తర్జుమా చేయబడి. ప్రకటన 21:17 మరియు అతడు ప్రాకారమును కొలవగా అది మనుషుని కొలత చొప్పున 144 మూరలైంది. ఆ కొలత దూత కొలతయే. ఇది ఎవరి కొలత అంటే ఇది మనుషుని కొలత. అంటే మనుషుని బట్టి కూడా కొలత కొలుస్తారా? అది మనుషుని కొలత అంట. ప్రాకారం కొలిస్తే ఎక్కడ కొలిసింది ప్రాకారం? ఇది ప్రాకారం ఎక్కడిది? పరలోకంలో కొలవబడినటువంటి ఆ కొలత ఒక మనిషిని కొలత చొప్పున 144. ఇప్పుడు ఏదైనా దేంతో కొలుస్తాం? దేంతో కొలుస్తాము? టేపు, స్కేలు, మోర్లో జాన్ పక్కేసేయండి.
టేపులు వస్తువులు ఉంటాయి కదా, కొన్ని వస్తువులు ఉంటాయి, ఆ వస్తువులతో ఏదైనా కొలుస్తాము. కానీ పరలోకంలో ప్రాకారం ఎలా కొలవబడింది? మనిషిని కొలత అంట. అంటే ఒక మనుషుడిని ఆధారం చేసి కొలిసిన కొలత అంట. మనుష్యుడు కూడా కొలత కింద ఉపయోగపడతాడా? మనుషుడు కూడా కొలతకు ఉపయోగపడతాడా? అంటే మనిషిని ఆధారం చేసి కొలత కొలుస్తాడా? అంటే యోహాను గారి ఉద్దేశం అది. ఒక కొలత కొలుస్తున్నాడంట, అది మనుషుని కొలత, మనుషుని కొలత. ఎలా కొలిచావు ఇది అన్నాం అనుకో, టేపుతో కొలిచావా అన్నాం అనుకో, టేపుతో కాదు, అది మనుషుని కొలత. అంటే మనిషిని పొడిగి బట్టి కొలుస్తారు ఏంటి? ఎలా కొలుస్తారు? అంటే మనుషుడు అనే ఒక కొలబద్దగా మనుషుడు కూడా ఉన్నాడు. అర్థమవుతుందా నీకు చెప్పింది? అంటే మనుషుని కూడా కొలతగా వాడతారు. ఎవరు? సింబాలిక్ అప్రోచ్ లో మనుషుని కూడా కొలతగా వాడుకుంటారంట. దేని బట్టి కొలిసేవా అంటే ఇది మనిషిని కొలతను బట్టి, మనిషిని కొలబద్దగా వాడుకుంటాడు. యోహాను గారి ఉద్దేశం అది. చూద్దాం, మనం ముందుకెళ్దాం. అది మనుషుని సంఖ్యయే. అది మనుషుని సంఖ్య అంటే ఏంటి ఇప్పుడు చెప్పాలి. ఇది కొలిసామండి, ఇది ఇలా కొలిసాము. ఈ కొలత గురించి నేను మాట్లాడాను. ఈ కొలత ఎలా కొలిసామని అడిగాను. మనిషిని కొలత అన్నాను. అంటే మనిషిని ఉపయోగిస్తున్నాను కొలత కోసం. ఇప్పుడు ఒక సంఖ్యని చూపిస్తున్నాడు, ఆ సంఖ్య ఏంటంటే అది మనుషుని సంఖ్యయే. అంటే మనిషిని సంఖ్యగా కొలతగా వాడుతున్నాడు అక్కడ యోహాను గారు. అక్కడ మనిషి కాదు ఇంతకి, ఇది కొలత, కొలబద్దగా మనిషిని ఉపయోగించుకున్నాం అంతే. ఇది చెప్పడానికి మనిషిని కొలిచాం. అక్కడ సంఖ్యని గురించి చెప్పడానికి మనిషిని కొలుస్తున్నాడు. మనిషి సంఖ్య కాదు అది, మనిషిని కొలతది. అంటే ఎందుకు చెప్తున్నాను ఈ విషయం అంటే, ప్రకటన గ్రంథాన్ని అర్థం చేసుకుంటున్నప్పుడు ఇలా అర్థం చేసుకుంటేనే అర్థమవుతుంది. ఎప్పటి వరకు ఒకటి చెప్పుకొచ్చి ఇప్పుడు మళ్ళీ వేరే చెప్పాను అనుకోండి, నేను గతంలో ఇలా చెప్పేసాను కాబట్టి నేను ఫీల్ అవ్వాలి, ఈ అన్నయ్య కూడా తప్పు చెప్పేసాడు అనుకుని నేను ఫీల్ అయ్యాను అనుకోండి, అలా అనుకుంటారా? నేను ఫీల్ అయ్యాను అనుకోండి, నేను దాన్ని కవర్ చేసుకునే ప్రయత్నాలు చేస్తాను, అప్పుడు దేవుడు ఫీల్ అవుతాడు. కానీ బైబిల్ ఏం చెప్పిందో తెలుసా? యోహాను గారు ఏం చెప్తుందో తెలుసా? అది మనుషుని సంఖ్య. అంటే మనిషిని కొలవటానికి కూడా ఒక సంఖ్య ఉంటుందా? అంటే మనుషునికి ఒక సంఖ్య ఉంటుందా? ఇప్పుడు మన శ్రీనికి ఒక సంఖ్య ఉంటుందా? రంజిత్ అన్నకు ఒక సంఖ్య ఉంటుందా? రమేష్కి ఒక సంఖ్య ఉంటుందా? అలా ఉండదు. మనకి అందరికీ ఒకటే సంఖ్య ఉంటుంది. మన అందరూ ఎవరు? మనుషులు. ఈ ప్రాకారం ఎలా కొలిసావు? ఒక మనిషిని కొలత. మనుషుడు అంటే ఎవడక్కడ? వ్యక్త. అక్కడ మనుషుడు అంటే ఎవరు? మానవ జాతి యావత్ అందులోకి వస్తుందా? ఒక మనిషి వస్తాడా? అర్థమైందా? మరి ఇక్కడ ప్రకటన గ్రంథానికి వచ్చేసరికి మనుషుని సంఖ్య అనేది ఒక్కడిని ఎందుకు ఎట్టుకోవాలి? ఒకటి కాదనమాట అక్కడ. అంటే మానవ జాతి యావత్తు ఆ మనుషునిలో ఇన్క్లూడ్ అయి ఉన్నారు. అంటే యోహాను గారి ఉద్దేశం అది. అర్థమవుతుందని నేను చెప్పింది. అక్కడ మనుషుని సంఖ్య అంటే ఎవడో ఒకడు యోహాను గారి మధ్యలో ఉన్నాడు, అతని గురించి చెప్తున్నాడు అని అనుకోవటానికి వీలు లేదు. ఎందుకంటే ఇదే పుస్తకంలో మరొక చోట కొలత కొలుస్తున్నప్పుడు మనిషిని కొలత ప్రకారం అన్నాడు. అంటే మానవ జాతి యావత్తును దృష్టిలో పెట్టుకుని కొలిచిన కొలత అన్నాడు. ఇక్కడ మరి ప్రకటన 13:18లో ఒక మనిషిని సంఖ్య అంటే ఎవడి మనుషుడు? ఏది దేవుడు అనబడును, ఏది పూజింపబడును, దానికి అంతటికి పైగా తానే హెచ్చించుకుని తానే దేవుడిని అని చెప్పుకుని దేవుని ఆలయంలో కూర్చుండను కనుక అన్నదొరికి ఎవరు వచ్చేసాడు అక్కడికి? ఒక మనిషి ఎవరు వస్తారంటే అంత్యక్రీస్తు అన్నారు. అక్కడ కూడా అంత్యక్రీస్తు వ్యక్తి కాదు. గ్రంథం కొన్ని సందర్భాల్లో సింబాలిక్ అప్రోచ్ విధానాన్ని ఎన్నుకుంది బైబిల్. అలాంటివి తెలుసుకోండి. మనం బాగా చేసాం అనుకోండి, దేవుడి వాక్యానికి విరుద్ధంగా వెళ్తాం. ఇక్కడ 13:18లో చెప్పిన ఒక మనుషుని సంఖ్య అంటే ఇప్పుడు మనుష్యుడు ఎవరు ఇక్కడ చెప్పాలి? మానవ జాతి. అది అంటే ఒక మనుషుని సంఖ్య అన్నాడు. ఏ ఉద్దేశంలో మాట్లాడాడు అంటారు? అసలు మీరు 12, 13 చదివితే అధ్యాయాలు, ఇందాక మెసేజ్ పెడదాం అనుకున్నాను, 13, 12, 13 చదివిరండి అని. మీరు ఏం చదవకుండానే 11 వచ్చారు. 12, 13 చదివచ్చిన 1 గంట అవుతుంది. అందుకే పెట్టలేదు. 12, 13 సార్ చదివేస్తే అసలు ఈ 13 ఆఖరి వచ్చిన ఇదేంటికి చెప్పాడు అన్నది అర్థం. చదివారా ఒకవేళ ఏమన్నా?
సరే, ఇక ఆ, కొన్ని భాగాల్లో సామాన్యంగా మానవ జాతిని సూచించడానికి కొంతమంది వాళ్ళ మెసేజ్లో ఈ పదాలు వాడుతున్నారు. అందులో అపోస్తుడైన పౌలు ఎక్కువ వాడుతున్నాడు. ఒకసారి గలతీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 11వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 11వ వచనం. సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త మనుష్యుని యోచన ప్రకారమైనది కాదని మీకు తెలియజెప్పుచున్నాను. నేను సువార్త ప్రకటించాను కదా. నేను ప్రకటించిన సువార్త మనిషిని వచ్చిన ప్రకారం కదా. ఇప్పుడు పౌలు గారు మనిషేనా? పౌలు గారు మనిషేనా? అతను ఆయన్ని దృష్టిలో పెట్టుకుని చెప్పాడు. అది ఎవరిని దృష్టిలో పెట్టుకుని చెప్పాడు చెప్పాలి? మనుషులందరినీ దృష్టిలో పెట్టుకుని చెప్పాడు ఇక్కడ. అంటే మనుషులందరూ అనుకునేది అనుకుంటున్నారు, ఇది మనుషులు చెప్తున్నది అనుకుంటున్నారా? మానవాళ్ళు అనుకుంటున్న సందేశం అనుకుంటున్నారు, ఇది మానవుడు ఇచ్చిన సందేశం అనుకుంటున్నారు. ఇది ఎవరిది? ఇది దేవుడిది. అంటే దేవుడు ఒక పక్క ఉంటే మరో పక్క ఎవరున్నారు? మానవ జాతి అంతా ఉంది. అర్థమైందా? దేవుడు ఒక పక్క ఉంటే మరో పక్క ఎవరున్నారు? మానవ జాతి అంతా ఉంది. మానవ జాతి అనుకున్నట్లుగా ఇచ్చింది ఇది కాదు. నేను అలా ఆ సందేశాన్ని నేను ఇవ్వలేదు, దేవుడి సందేశాన్ని నేను ఇచ్చాను. అంటే మానవ జాతి అంతటిని ఎక్కడికి తీసుకొచ్చాడు? ఒక మనుషుని అన్నాడు. అక్కడ ఒక మనిషే ఉన్నాడా? మానవ జాతి అంతా అందులో ఇంక్లూడ్ అయి ఉన్నారు. తర్వాత 3వ అధ్యాయం 15వ వచనం చూడండి. 3వ అధ్యాయం 15వ వచనం. సహోదరులారా, మనిషి రీతిగా మాట్లాడుతున్నాను. అంటే మనుషులు మాట్లాడుకునే రీతిలోనే. అంటే మనుష్యుడు అని సింగులర్ పదమే వచ్చింది, కానీ అందులో ఎంతమంది ఉన్నారు? చాలా మంది ఉన్నారు అందులో. లేరా రమేష్? చూసావది? మనిషి రీతిగా మాట్లాడుతున్నానంటే ఏంటి? మనుషులు మాట్లాడుకుంటున్నట్లుగా నేను మాట్లాడుతున్నాను. లోకమంతా ఎలా మాట్లాడుకుంటున్నారో అలా మాట్లాడుతున్నానండి. మంచిది. అంటే సామాన్యంగా మానవ జాతిని సూచించడానికి ఏమని ఉపయోగిస్తున్నాడు? మనుష్యుడు సింగులర్ పదంలో నుంచి ఏమొస్తున్నాయి? చాలా మంది అందులో ఇంక్లూడ్ అయి ఉంటున్నారు. అంటే మానవ జాతి అంతటిని ఇంక్లూడ్ చేసి మాట్లాడుతూ సింగులర్ పదమే వాడారు. అంటే ఇప్పుడు యోహాను గారు ప్రకటన 13:18లో ఒకనొక వ్యక్తి యొక్క సంఖ్య అని యోహాను గారు భావిస్తున్నాడు అనుకుంటున్నారు మీరు? లేదంటే ఆ మనిషిని సరిగా సూచించే సంఖ్యగా భావిస్తున్నాడు అనుకుంటున్నారా? అర్థమవుతుందని అడిగింది. ఒక మనిషి యోహాను గారి దృష్టిలో ఉన్నాడా, లేకపోతే ఒక మనిషిని చూపించడానికి వాడే సంఖ్యను ఉపయోగిస్తున్నాడా అంటున్నాడు. అంటే పాత మందులో కొన్ని లేఖనాలు తెలిసినాయి అనుకోండి, తక్కువని చెప్పేది. అది ఇంకా వెళ్ళదు కదా అక్కడికి, అలా చూస్తున్నారంటే. ఇప్పుడు సంఖ్య మాట్లాడాడు కదా, ఆ సంఖ్య మనిషిని దృష్టిలో పెట్టుకుని చెప్పిన సంఖ్య, లేదనుకుంటే మనిషికి ఉపయోగించిన సంఖ్య. మనిషి టోటల్ చేస్తూ వచ్చిన సంఖ్య కాదు అది. మనిషికి బైబిల్లో ఒక సంఖ్య నిర్ణయించాడు. మనిషికి దేవుడు ఒక సంఖ్యని నిర్ణయించాడు. ఆ మనిషి గురించి చెప్పాలనుకున్నప్పుడు ఆ సంఖ్యను ఉపయోగించి చెప్తున్నాడు. మనిషిని సంఖ్య ఎంత? దేవుడి కంటే కొంచెం తక్కువ అడిగి చేశాడు. అందుగురించి 6వ రోజున పుట్టాడు. మనిషిని సంఖ్య ఎంత అయి ఉండాలి? 6 అయి ఉండాలి. అంటే 7 కంటే 1 తక్కువ. మనిషి సంపూర్ణుడు కాదు, అసంపూర్ణుడు, బలహీనుడు. యోహాను గారి ఉద్దేశం అది. మనిషి ఏం చేయాలని ప్రయత్నం చేసినా దేవుని ముందు అది చెల్లుబాటు అవ్వదు, సాగదు అని యోహాను గారు చెప్తున్నారు. మనుషుని సంఖ్య ఎంత? 6 బైబిల్లో ఉందా? చూపిస్తున్నారు ముందుగా. అంటే యోహాను గారి ఉద్దేశం వ్యక్తిగా మానవ జాతి వ్యవస్థ, అదే కదా, వ్యవస్థ ఉంది ఆయన దృష్టిలో. అంటే శక్తిమంతులు, లేకపోతే రాబోతున్న ప్రజలు అనుకుంటున్నట్టు ఒక అంత్యక్రీస్తు,
లేకపోతే ఒక గుంపు, లేకపోతే దేవుడి మీద తిరుగుబాటు చేసిన ఒక జాతో కాదు ఇక్కడ ఉన్నది యోహాను గారి దృష్టిలో. ఎవరు మరి? టోటల్గా మానవ జాతి. వాడు ఎంత శక్తివంతుడైనా, వాడు ఎంత గొప్ప వ్యక్తి అయినా, ఎంత గొప్ప గుంపు అయినా ఎవరి ముందు బలాదురు? దేవుడి ముందు. దేవుడికి వ్యతిరేకంగా ఏమి చేయజాలరు, వాళ్ళ వల్ల కాదు. ఉదాహరణకు పాత నిబంధనలో చూద్దాం. ఒక వ్యక్తిని చూపిస్తాను. ప్రపంచాన్నే పరిపాలించిన ఒక చక్రవర్తి. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 1-2 వచనాలు. రాజుకు నెబుకద్నెజరు బంగారు ప్రతిమ ఒకటి చేయించి బబులోను దేశంలోని దురాయను మైదానములో దాన్ని నిలవబెట్టించాను. అది 60 మూరల ఎత్తును, 6 మూరల వెడలపై ఉండెను. అమ్మా, ఎంత ఎత్తుందంట? 60 మూరల ఎత్తు, 6 మూరల వెడల్పు. 6 ఏం కనబడుతుంది? ఎంత నిలబెట్టాడు? 60 మూరల ఎత్తు, 6 మూరల వెడల్పు. 2వ వచనం. రాజుకు నెబుకద్నెజరు అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, మంత్రులను, ఖజానాదారులను, ధర్మశాస్త్ర విధాయకులను, న్యాయాధిపతులను, సంస్థానములలో ఆధిక్యం వహించిన వారందరినీ సమకూర్చుటకు రాజుకు నెబుకద్నెజరు నిలవబెట్టించిన ప్రతిమ యొక్క ప్రతిష్టకు రప్పించుటకు దూతలను పంపించగా. అంటే ప్రపంచాన్ని విగ్రహం వైపు తిప్పాలని చేసే ప్రయత్నం. ఎవరు? నెబుకద్నెజరు. ఎవరితడు? ప్రపంచ చక్రవర్తి. ఏమయ్యాడు చెప్ప? గడ్డి తిన్నాడు. ఏంటి? గడ్డి. ఎవరితో పెట్టుకుని? అంటే దేవుడి వైపు నుంచి ఎవరి వైపు తిప్పాలని ఉద్దేశం? విగ్రహం వైపు తిప్పాలనుకున్నాడు. విగ్రహం ఎత్తే ఎంత? ఎవరు చేశారు అది? అంటే నువ్వు ఎంత చేసినా అది అసంపూర్ణమే. నువ్వు మానవ సామర్థ్యం అసంపూర్ణమైంది అని చెప్తున్నాడు పాత నిబంధనలో. 6 ఎవరి సంఖ్య? మనుషుని సంఖ్య. అంటే మనుషుని సంఖ్య అంటే 6 అనేది అతనికి అప్లై చేసింది కాదు. 6 అనేది 7కి ఒకటి తక్కువ. 7 సంపూర్ణ సంఖ్య. 6 వీళ్ళడు కానీ రీచ్ అవ్వలేదు అంటే ఏంటి అర్థం? అడంతే. ఇంకా అది వెళ్ళండి, ఎంత పరిగెట్టినా అక్కడ ఆగిపోతాడు. ఎవరిని రీచ్ అవ్వలేడు? 7ని రీచ్ అవ్వలేదు. 6 మానవ జాతికి సంకేతంగా ఉంటే 7 దేవునికి సంకేతంగా ఉంది, సంపూర్ణ సంఖ్య. మనిషి ఎవరిని రీచ్ అవ్వలేడు? దేవుని రీచ్ అవ్వలేడు. అది చెప్తున్నాడు. దేవునితో పెట్టుకోకండి అని చెప్తున్నాడు ప్రకటన 13లో. దేవునితో మనిషి పెట్టుకుంటే వాడు అసంపూర్ణుడే అని క్రైస్తవులు ఓదార్చుతూ మాట్లాడుతున్నాడు. ఆ సంఖ్య మనిషిని సంఖ్య. మనిషి అంటే మానవ జాతి. ఎవడైనా రోమచక్రవర్తి పోనయ్య అన్నాడు. ఎవడైనా క్రైస్తవుని జోలికి వస్తే నిలువ నేరరు. చూడండి ఒకసారి దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 20 వచనం. దినవృత్తాంతములు మొదటి గ్రంథం 20 అధ్యాయము 6వ వచనం. మరలా గాతులో యుద్ధము జరిగింది. అమ్మా, మంచి ఎత్తరియగు ఒకడు అచ్చటి ఉండెను. మంచి ఎత్తరియగు ఒకడు అచ్చటి ఉండెను. మరలా గాతులో యుద్ధము జరిగాను. మంచి ఎత్తరియగు ఒకడు అచ్చటి ఉండెను. ఎంత అంటాడు? అయ్యో ఏం పర్సనాలిటీ రే, అయ్యి బాబు ఏమి ఇస్తున్నాడు రే. మనం ఏమంటాం? అయ్యి బాబు ఏమి ఇస్తున్నాడు రే అంటాం. ఆ ఎత్తి ఎలా ఉన్నాడు అంటాడు? వానికి చేతికి కాలికి 6 ఇంచు చొప్పున 24 ఏళ్ళు ఉన్నాయంట. 4 ఆరులు మనకెన్ని? అడికి 6 ఉన్నాయి, మనకి 5 ఉన్నాయి. 4 5లు 20. ఆడికి ఒకటి ఎక్కువ. అన్నీ ఏమన్నాయి? 24,000 ఉన్నాయంట. వాడు రెపాయిల సంతతి వాడు. జాగ్రత్తగా మీరు ఆలోచించండి. పాత నిబంధన
పాత నిబంధనలో యెహోవా శత్రువులతో 6 ముడిపడి ఉంది. దేవుని ప్రజల మీదకి యుద్ధానికి వచ్చే ఈ వ్యక్తికి ఎన్ని ఏళ్ళు ఉన్నాయి? 6 ఏళ్ళు ఉన్నాయి. అంటే పాత నిబంధనలో యెహోవా శత్రువులకి 6కి లింక్ ఉంది. 6 ఉంటే ఏంట్రా, ఎవరి మీదకి వచ్చావు? 4 ఆరులు ఉంటే నేను అన్నా, 3 ఆరులు అయితే నువ్వు అన్నా అని. ఎన్ని ఆరులు? 4 ఆరులు. 4 ఆరులు ఉంటే ఎవరి మీదకి వెళ్తున్నావు యుద్ధానికి? యెహోవా మీదకి వెళ్తున్నాం. అంటే ఆయన జనుల మీదకి వెళ్తున్నాం అంటే దేవుడి మీదకి వెళ్తున్నాం. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 26. మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడవై ఉన్నావు, అన్యజనులు రాజ్యములను ఏలువాడవు నీవే. నీవు బాహుబలము గలవాడవు, పరాక్రమ గలవాడవు. నిన్ను ఎదిరించుటకు ఎవనికి నీ బలము చాలదు. ఎవనికి అంటే ఎవడు? అబ్బాబే నీరు అనకూడదు అక్కడ. మనం ఎవనికి అంటే ఒక్కడే ఉన్నాడని నీరు అనకూడదు. ఎవరొస్తారు అందులోకి? మానవ జాతి యావత్తదులకి ఇన్క్లూడ్ అవుతారు. అంటే దేవునికి వ్యతిరేకంగా ఎవరు తిరిగిన వాళ్ళకి శరణ ఉండదు, ఇక పోతారు అవతలకి. 6 ఎవరి సంఖ్య పాత నిబంధనలో? మనుషుడు 6 ఏళ్ళు కలిగి ఉన్నాడు అక్కడ. మనుషుడు 60 అడుగుల ఎత్తు, 6 అడుగుల వెడల్పు చేసిన ఒక విగ్రహం. 6 అంటే 6 మనిషికి ఇన్క్లూడ్ అయ్యింది. అవి దృష్టిలో పెట్టుకున్నాడు. పాత నిబంధన లేఖనాలని యోహాను గారు మైండ్లో ఉంది. అది మనిషికి ఆపాదించబడిన ఒక సంఖ్య. అంటే మానవ దుష్టత్వపు సాధన దైవ పరిపూర్ణతకి ఏమవుతుంది? తక్కువే అవుతుంది. దేవుడితో సమానంగా ఎవరో పోరాడలేడు. దేవునితో సమానంగా ఎవడో ఎదురు వెళ్ళలేడు. ఆయనకి ఎదురు వెళ్ళలేడు, ఆయనతో సమానంగా వెళ్ళలేడు. ఆయన ఏదైనా చేయగల సమర్థుడు. కాబట్టి 6 అనేది మానవ సామర్థ్యం తెలియజేసే సంఖ్య. అపోకలిప్టిక్ సాహిత్యంలో వాడబడింది. అపోకలిప్టిక్ సాహిత్యంలో ఆ లాంగ్వేజ్లో మానవునికి వాళ్ళు ఇచ్చిన సంఖ్య 6. 6 అని అంటే అపరిపూర్ణ సంఖ్య, పరిపూర్ణమైన సంఖ్య కాదు. మానవుని సామర్థ్యం ఎంతవరకు? 6. అంతేనా? అదొక సంఖ్య. అది మనుషుని సంఖ్యే కదా. అంటే యోహాను గారి ఉద్దేశం ఏంటి? 7 కాదు కదా, అంతేనా? 7 కాదు కదా. మరి 666 ఎలా వచ్చింది అంటారా? అప్పుడు దాని దగ్గరికి వెళ్తాం. 6 అన్నారా? మరి ఇక్కడ 666 కదా. ఇది అంటే ఒక క్లారిటీ వచ్చిందా? మనిషి అది మనిషి, ఒక మనిషిని సంఖ్య అంటే ఎవడా మనిషి? మానవ జాతి. అంటే వాళ్ళు వచ్చేస్తున్నారండి, ఎవరో వాళ్ళు వచ్చారు. అది ఒక మనిషిని సంఖ్య కదా. అది వాళ్ళ దగ్గర చాలా ఉన్నారు. మనిషిని సంఖ్య కదా అంటే ఎలా ఉంటుంది? చాలా సింపుల్గా ఉంటుంది. క్యాజువల్గా తీసుకున్నట్టు ఉంది యోహాను గారు. ఎవరిని? రోమా చక్రవర్తుల్ని, క్రైస్తవులు ఏడిపించేవాడిని, హింస పెట్టేవాడిని చాలా క్యాజువల్గా తీసుకుని ఆ రోజు నెబుకద్నెజర్ కంటే ప్రపంచ చక్రవర్తి కంటే గొప్పోడండి అన్నట్టుగా. వాళ్ళు అయినా ఏం కాదు, అదొక మనిషిని సంఖ్య. 2వ చిట్కా. మొదటి చిట్కా ఏంటి? ఆ సంఖ్య అంటే ఎవరిది? ఆ ఎంతది? 6. 7 కంటే 1 తక్కువ. 7 పరిపూర్ణతను చూసేస్తుంది, 6 అసంపూర్ణత్వాన్ని చూపిస్తుంది. ఇక్కడ 2వ చిట్కా ఏంటంటే సాతాను యొక్క అసంపూర్ణ స్వభావాన్ని సూచిస్తుంది. ఇది పేలవమైన ఫలితాలను ఇస్తుంది. పేలవం అంటే బాగా బలహీనమైంది, ఓడిపోయేది. అంటే సరైన ఫలితం కాదు. అది బలమైన ఫలితం కాని దాన్ని పేలవమైన అంటారు. చేయలేనా? మనం 12, 13 అధ్యాయాలని 12, 13 అధ్యాయాలలో అని పెట్టుకోండి సైడ్ హెడ్డింగ్ కింద. 3 పాయింట్లు చెప్తాను, రాసుకోండి. ఈ 2 అధ్యాయాలు చదివితేనే కానీ 666 అంటే ఏంటో తెలియదు. ఈ 2 అధ్యాయాల మీద పూర్తిగా గ్రిప్ ఉండాలి. ప్రకటన గ్రంథం 12, 13 అధ్యాయాల మీద నీకు పూర్తిగా గ్రిప్ ఉంటే 12 అధ్యాయం గురించి కూడా చాలా ఆలోచించినట్టున్నాం మనం. పరలోక మంది యుద్ధం గురించి,
అటు కొద్దిగా టచ్లోకి వస్తుంది అది. 12-13 అధ్యాయాలలో మొదటి పాయింట్, సంఘాన్ని లయపరచడానికి అపవాది ప్రయత్నించి విఫలమయ్యాడు. ఈ 2 అధ్యాయాల్లో ఏం మ్యాటర్ ఉందో చెప్తున్నాను మీకు. 2 అధ్యాయాల్లో ఉన్న మ్యాటర్ మీకు చెప్తున్నాను. ఒకటేంటంటే, సంఘాన్ని లయపరచడానికి అపవాది ప్రయత్నించి విఫలమయ్యాడు. 2, వ్యక్తిగత క్రైస్తవులకు వ్యతిరేకంగా రోమా సామ్రాజ్యాధికారాన్ని వినియోగించాడు. పని నెరవేరలేదు. వ్యక్తిగత క్రైస్తవులకు వ్యతిరేకంగా రోమా సామ్రాజ్యాధికారాన్ని వినియోగించాడు. పని నెరవేరలేదు. 3, రోమా సామ్రాజ్య మతాన్ని ఆయుధంగా వాడుకున్నాడు. 12-13 అధ్యాయాలు సారాంశం ఇది. వాడుకున్నాడు. 12-13 అధ్యాయాలు ఏం తెలుస్తుంది మీకు? ముందు సంఘాన్ని లయపరచాలని ప్రయత్నం చేసి ఏమయ్యాడు? విఫలమయ్యాడు. సంఘాన్ని ఏం చేయలేకపోయాడు కాబట్టి ఎవరి మీదకి వచ్చాడు? వ్యక్తిగతంగా ప్రతి క్రైస్తవుడి మీదకి వచ్చి తన ప్రయత్నాలు చేశాడు. అతన్ని మనుషులు ఏదో ఒక రకంగా భయపెట్టాలని రోమా సామ్రాజ్యాధికారాన్ని ఉపయోగించుకున్నాడు. రోమా సామ్రాజ్యం ఏం చేసేది? క్రైస్తవులను ఇబ్బంది పెట్టింది. అందులో కూడా ఏమవ్వలేదు. దేవుని ప్రజలు దేవుని పక్కనే నిలబడ్డారు, భయపడలేదు రోమా సామ్రాజ్యాన్ని. ఇప్పుడు ఆఖరికి ఏం చేశాడు? మతాన్ని తీసుకొచ్చాడు. మతం చూడండి, ముందు సంఘం జోలికి వెళ్ళాడండి. సంఘాన్ని ఏం చేయలేకపోయాడు. తర్వాత ఎవరి మీదకి వచ్చాడు? సంఘం మీదకి వచ్చాడు. అంటే ప్రారంభ అపోస్తులు చాలా బాధలు పెట్టి చంపేశారు. సంఘాన్ని డ్యామేజ్ చేద్దామని చూశాడు, సంఘంలో ఉన్న అపోస్తులు డ్యామేజ్ చేద్దామని చూశాడు. ఆఖరికి ఎక్కడికి వచ్చాడు? వ్యక్తిగతంగా ప్రతి వ్యక్తి దగ్గరికి వెళ్ళటం కోసం దేన్ని వాడుకున్నాడు? రోమా అధికారాన్ని. ఇప్పుడు రాజ్యాధికారాన్ని వాడుకుంటే వ్యక్తిగతంగా ఏదైనా చేయొచ్చు, అవునా కదా? తర్వాత ఇప్పుడు ఆ రోమా అధికారాన్ని బట్టి వాళ్ళ మతాన్ని తీసుకొచ్చి ప్రవేశపెట్టాడు. ఏదో ఒక రకంగా ఏం చేయాలి? బ్లేమ్ చేయాలి, వాళ్ళని ఆపాలి, మోసం చేయాలని, వాళ్ళని ఇబ్బంది పెట్టాలి, శ్రమలు పెట్టాలి. ఈ ప్రయత్నాలన్నీ జరిగినాయి సంఘం మీద అని 12-13 అధ్యాయాల్లో యోహాను గారు మాట్లాడుతున్నారు. ఈ దృష్టిలో పెట్టుకోండి. ఈ కోణంలో వెళ్తేనే 666 ఏంటో అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు మనకి. అక్కడ సంఖ్యగానే తీసుకున్నాం అనుకోండి, సమాచారం మనకు రాదు. అర్థమవుతుందా? మళ్ళీ రివిజన్ చేయిస్తాను. ఈ క్లాస్ అయిపోయిన రివిజన్, ఈ పాఠం ముందు స్త్రీల్లోంచి తర్వాత పురుషుల్లోంచి. 12-13 అధ్యాయాల్లో వచ్చిన సారాంశం ఏంటి? లయపరిచే ప్రయత్నం చేశాడు, విఫలమయ్యాడు. వ్యక్తిగతంగా ప్రతి వ్యక్తి దగ్గరికి ఇబ్బందులు పెట్టడానికి రోమ సామ్రాజ్యాన్ని ప్రేరేపించాడు, అది సక్సెస్ అవ్వాలి. 3వది ఆఖరికి మతాన్ని ప్రవేశపెట్టాడు. ఇప్పుడు మనకు జరిగేది అదే. ఇప్పుడు మన ఇండియాలో ఏదైనా ఒక పార్టీ మీద దాడి చేయాలనుకోండి, ఒక పార్టీ నెగ్గాలనుకోండి, ఏం తీసుకొస్తున్నారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళాడు, ఏదో తీర్థం పోశారు చేతిలో. అసలు తీర్థం తాగి తలకి రాసుకునే రకం కాదు, ఎందుకంటే ఆయనకి అలవాట్లేదు. ఇప్పుడు మన కొత్త వెళ్ళాం, మన చేతులు తీర్థం పోతే మనం ఏం చేస్తాం అనుకుంటాం, తెలియదు అంతే. అది అతని ఇష్టం. అది ఇలా వడకపోసాడు, టవల్ వేసుకోలేదు, అలా చేసాడు, ఇలా చేసాడు అంటున్నారు. అంటే ఏం చేస్తున్నాడు? ఇప్పుడు రాజకీయంగా మతాన్ని వాడుకుంటున్నాడు. మతం చేసిన పరిపాలన మనకు కావాల్సింది. పరిపాలన కావాలి, మంచిగా చేస్తున్నాడా లేదా? మంచిగా చేస్తే ఒకటే, లేకపోతే తీసి పక్కనట్టు ఎవడైనా ఒకటే. ఇప్పుడు ఏం వాడుకుంటున్నాడు? ఇవన్నీ వస్తాయి మనకి తర్వాత, నెక్స్ట్ టర్న్ ఖచ్చితంగా మనం చూడబోతున్నాం. అందుగురించి దేవుడు ముందే చెప్పేస్తాను, మీరేం భయపడకండి. వాళ్ళు ఆరే ఏంటి ఆడే ఆడేమి ఏడు కాదు. ఇప్పుడు మనం ఒకసారి దీని మీద సమీక్షిద్దాం. 12-13 అధ్యాయాలు మరొకసారి లోతుగా అధ్యాయం చేయాలి. రాసుకుంటారా? ప్రకటన 13 అధ్యాయంలో జరిగింది ఏంటంటే అని పెట్టుకోండి సైడ్ హెడ్డింగ్. ప్రకటన 13 అధ్యాయంలో జరిగింది ఏంటి? 1, దేవుని నిశ్చలమైన రాజ్యాన్ని లయపరచడంలో విఫలమైన అపవాది తన దృష్టిని క్రైస్తవ వ్యక్తులపై మరల్చాడు. ఈ క్రమంలో జన సముద్రము యొక్క కాచుకుని ఉన్నాడు. ఎక్కడ కాచుకుని ఉన్నాడు?
జన సముద్రము యొద్ద కాచుకుని ఉన్నాడు. ప్రకటన 12:17 చదవండి. ఎక్కడికి వచ్చాడు ఇప్పుడు? అక్కడ రాజ్యాన్ని లయపరచడంలో విఫలమైన అపవాది ఎక్కడికి వచ్చాడు? క్రైస్తవ వ్యక్తుల మీద దృష్టి మరల్చాడు. ఈ క్రమంలో ఎక్కడికి రావాలి? ప్రజల దగ్గరికి రావాలి కదా. బైబిల్ సముద్రాన్ని జనాలతో పోల్చింది. 12:17 ఆకలిని చూడండి. 17 వచ్చిన చదువుతాం మొత్తం. అందుచేత ఆ కట్సర్పము ఆగ్రహం తెచ్చుకుని దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసుని గూర్చి సాక్ష్యమిచ్చుచు ఉన్న వారైన ఆమె సంతానములు శేషించిన వారితో యుద్ధము చేయుటకై బయలువెడలి సముద్ర తీరమును నిలిచెను. రాజ్యాన్ని లయపరచడంలో ఓడిపోయాడు. ఇప్పుడు ఎవరి మీదకి వస్తున్నాడు? వ్యక్తుల మీద దాడి చేసే ప్రయత్నం చేస్తున్నాడు. వ్యక్తిగతంగా ఇప్పుడు ఇలా చూడండి, ఇదంతా సంఘం అనుకుందాం. సంఘాన్ని ఒక్కసారిగా దాడి చేద్దాం అనుకున్నాడు. గుంపు ఎక్కువైపోయింది కదా. అబ్బో ఇది కష్టమైపోయింది అనుకుని సైడ్ అయ్యి గడప దగ్గర కూర్చున్నాడు. ఒక్కొక్కడు వస్తాడు కదా, ఒక్కొక్కరిని టార్గెట్ చేస్తున్నాడు. ఒక్కొక్కడు అయ్యేదానికి ఏమవుద్ది? బలహీనపడతారు కదా. ఇప్పుడు ఇక్కడ మీరు అందరూ బాగానే ఉన్నాం. ఇప్పుడు మీరు వచ్చిన వాళ్ళందరూ రేపు నెల ఇవాళ రానోళ్ళ గురించి మనం ఒక నిశ్చయితతో ఉండాలి. వాళ్ళకి ఏ పాఠం ఇవ్వద్దు, రానోళ్ళకి వాళ్ళు నష్టపోయాడానికి మనం ఏదో మాట్లాడుకున్నాం. అయిపోయింది. నిజంగా ఇవ్వకూడదు, లెసన్ ఇవ్వకూడదు, రానోడికి ఇంటికి ఇవ్వాలి. వచ్చిన వాళ్ళు కష్టపడి వచ్చి నేర్చుకున్నాం అని చెప్పి ఇక్కడ బాగానే గట్టిగా పట్టుకుంటారు. ఇంటికి వెళ్ళేదానికి ఫోన్ చేసి అన్న నేను రాలేదు, మంచి క్లాస్ అయిందంటే సార్ వద్దు అన్నాడు ముందు అంటారు. మళ్ళీ ఇంకోసారి మరి ఎవరికి చెప్పకే అంటే ఏంటి అర్థం? పెట్టేస్తున్నా నేను, ఈ పెట్టేస్తున్నాను పీడిఎఫ్ అని. అంటే ఒక వ్యక్తిగతంగా అందరూ ఎదురుకుండా అడిగితే ఏమవుతుంది? బలహీనపడరు, అందరూ కరెక్ట్గా నిలబడతారు. ఒక్కొక్కరిని ఎడగొట్టితే వ్యక్తిగతంగా ఒక్కొక్కరిని రీచ్ అవుతుంటాడు. చూడండి కొంతమంది. సాతాను కూడా అలా రీచ్ అవ్వాలని ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలో ఎక్కడికి వచ్చి నిల్చున్నాడు? 12 అధ్యాయం అంతా కూడా రాజ్యం మీద దాడి చేసిందే. 13 అధ్యాయానికి 12 అధ్యాయం ఆఖరికి వస్తూ అంటే అధ్యాయాలు ఎప్పుడు వచ్చినాయి? కొన్ని వందల సంవత్సరాల తర్వాత వచ్చినాయి అధ్యాయాలు. గ్రీక్ ప్రారంభంలో బైబిల్ ఎలా ఉంది? అధ్యాయాలు లేవు, డైరెక్ట్గా మ్యాటర్ ఉండేది. 12వ శతాబ్దంలో అధ్యాయులుగా వచ్చిన వాళ్ళకి ఎడగొట్టారు. ఇప్పుడు 12 అధ్యాయం 13 అధ్యాయం మనం ఎడగొట్టాం. కానీ స్టార్టింగ్లో ఎలా ఉండేది? మ్యాటర్ సమానంగానే ఉండేది. ఇప్పుడు అతను ఎక్కడ నిలబడ్డాడు? అపవాది సముద్ర తీరాన్ని నిలిచాను. మరియు అంటే కంటిన్యూ అనేది 13 అధ్యాయం కంటిన్యూ. మనం అధ్యాయం మనం పెట్టుకున్నాం, కంటిన్యూషన్ అది. ఎక్కడికి వచ్చాడు ఇప్పుడు? వచ్చి ఏం చేశాడు? 2 రాసుకోండి. 2వ పాయింట్ అర్థమవుతుందా రమేష్? కష్టమవుతుందా? క్రూర మృగము యొక్క రూపంలో రోమ సామ్రాజ్యం వెలిసింది. క్రూర మృగము యొక్క రూపంలో రోమ సామ్రాజ్యం వెలిసింది. రోమ సామ్రాజ్య అధికారం అంతా క్రూర మృగము యొక్క రూపంలో రోమ సామ్రాజ్యం వెలిసింది. ఏ రూపం? క్రూర మృగము యొక్క రూపంలో ఏం వెలిసింది? రోమ సామ్రాజ్యం. రోమ సామ్రాజ్య అధికారం అంతా అపవాది క్రైస్తవుల మీద ప్రయోగించాడు. ఎవరి మీద ప్రయోగించాడు? క్రైస్తవుల మీద ప్రయోగించాడు. 13 అధ్యాయంలో ఎన్ని మృగాలు వేసినాయి? 2 మృగాలు. 13 అధ్యాయం మొదటి వచనంలో ఒక మృగం, 11వ వచనంలో మరొక మృగం. ఎవరికి వ్యతిరేకంగా లేపాడు? క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా. ఎవరి మీద కోపంతో? సంఘాన్ని ఏమీ చేయలేక ఎక్కడ దారి చేయటం మొదలెట్టాడు? వ్యక్తిగతంగా ప్రజల మీద. ఎవరిని లేపాడు? 2 మృగాలు, 2 క్రూర మృగాలు. ఒకటి సముద్రంలోంచి వచ్చింది, మరొకటి భూలోంచి వచ్చింది. సముద్రంలోంచి వచ్చిందంటే ఏంటో తెలుసా? సముద్రం ప్రపంచానికి సంకేతంగా కనపడుతుంది. సముద్రంలోంచి క్రూర మృగం బయటికి రావటం నేను చూశాను అన్నాడు కదా. అంటే ఏంటి తెలుసా? సముద్రం లోకమైతే ఈ లోకంలో ఈ లోకాన్ని పరిపాలించడానికి, లోకం అంతటిని పరిపాలించడానికి రోమ సామ్రాజ్యం ఒకటి బయటకు వచ్చింది. సాతాను ఎవరికి అధికారం ఇచ్చాడు? రోమ సామ్రాజ్యానికి ప్రపంచాన్ని పరిపాలించే అధికారం ఇచ్చాడు. భూమృగం అంటే అందులో ఒక రాజు. అంటే మత ప్రభుత్వం క్రైస్తవులను ఇబ్బంది పెట్టే
రోమా ప్రభుత్వం. రెండు మృగాలు సముద్రం నుంచి వచ్చినాయి. సముద్రం అంటే ఏంటి? లోకం. ఇప్పుడు వాళ్ళు బాధ పెడతానికి ఎవరు లేపాడు? రోమా సామ్రాజ్యాన్ని లేపాడు, మత ప్రభుత్వాన్ని లేపాడు. ఈ విషయం చెప్తున్నాడు యోహాను గారు. మిమ్మల్ని బాధ పెట్టాలని ఒకసారేమో ముందేమో రోమ సామ్రాజ్యాన్ని లేపాడు. ఆ క్రూరమృగం సముద్రం నుంచి వచ్చిందంట. ఆ క్రూరమృగానికి ఏమున్నాయంట? 2వ వచనం, నేను చూసిన మృగం చిరతపులిని పోలుందంట. దాని పాదాలు ఎలుగుబంటిలాగా ఉన్నాయంట. దాని నోరు సింహపు నోరంట. దానికి ఆ ఘటసర్పము తన బలమును, తన సింహాసనమును, గొప్ప అధికారము ఇచ్చాను. ఇక్కడ 4 జంతువులు కనపడ్డాయి మనకి. ఎన్ని జంతువులు కనపడ్డాయి? కానీ ఒకటే. అర్థం మీకు? సముద్రంలోంచి వచ్చిన క్రూరమృగానికి ఏమున్నాయి అమ్మా? చిరతపులిని పోలుందంట. అది ఎలుగుబంటి, సింహం. చిరతపులి 1, ఎలుగుబంటి 2, సింహం 3, క్రూరమృగం ఆల్రెడీ దాని స్వభావం 4 పార్ట్లు కలిపితే ఒక మృగం. ఈ 4 ఏంటనుకుంటున్నారు? ఇంతకు ముందు ప్రపంచాన్ని పరిపాలించిన సామ్రాజ్యాలు ఎన్ని? 3. బబులోను, సింహం 2, మాదీ పారసీకులు, గ్రీకులు 3. ఈ 3 జంతువులు అయితే ఈ క్రూరమృగం ఈ 3 జంతువుల్లా ఉంది. అంటే ఈ 3 జంతువుల శక్తి ఇదొకటి పుంజుకుని ఉందంట. వాళ్ళందరూ ఒకటైతే ఇదొకటే, 3 కలిపి ఈ ఒక్క జంతువేనంట. ఎవరి జంతువు? రోమ సామ్రాజ్యం. వాళ్ళు ముగ్గురు ఒక రకంగా పరిపాలిస్తే వాళ్ళ ముగ్గురిని క్రోడీకరించుకుని పరిపాలన చేసే రోమ సామ్రాజ్యాన్ని లేపాడంట. వాళ్ళు అప్పుడప్పుడు ఆయా ప్రాంతాల ప్రజలను బాధ పెట్టారు. ఇప్పుడు ప్రపంచమంతా ఉన్న క్రైస్తవుల్ని బాధ పెట్టడానికి రోమ సామ్రాజ్యాన్ని లేపాడంట. 11వ వచనంలో మత ప్రభుత్వం. ఈ 2 లేపాడంట. ఎవరి మీద కోపంతో? సంఘాన్ని ఏం చేయలేక. ఇప్పుడు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను. మీకు కష్టమవుతుందా? మళ్ళీ ఏనండి రికార్డింగ్ ఆడతాను. ఇక్కడ ఏం చేశాడు? క్రూరమృగ రూపంలో రోమ సామ్రాజ్యం లేచింది. రోమ సామ్రాజ్య అధికారం అంతా ఎవరి మీద ఉపయోగించాడు? సాతాను క్రైస్తవుల మీద ఉపయోగించాడు. కాలక్రమంలో గొర్రెపిల్ల రూపంలో భూమృగం అంటే మత ప్రభుత్వం కూడా లేచింది. వాళ్ళు ఏం చేశారు తెలుసా? రాసుకోండి, 3 పాయింట్లు రాసుకోండి. 2లో ABC అని పెట్టుకోండి. 2వ పాయింట్లో మొదటి పాయింట్ ఏంటి? ఇందులో దేవుని నిశ్చలమైన రాజ్యం లయపరచడంలో విఫలమైన అపవాది తన దృష్టిని క్రైస్తవ వ్యక్తుల మీద మరల్చాడు. దానిలో భాగంగానే ఎక్కడికి వచ్చి నిలబడ్డాడు? జనసముద్రం వద్దకు వచ్చి నిలబడ్డాడు. 2, క్రూరమృగం యొక్క రూపంలో రోమ సామ్రాజ్యం తెలిసింది. రోమ సామ్రాజ్య అధికారం అంతా అపవాది క్రైస్తవుల మీద ప్రయోగించాడు. ఇప్పుడు 3 పాయింట్లు రాసుకోండి. 2లో ABC కింద పెట్టుకోండి. కాలక్రమంలో గొర్రెపిల్ల ఆకారంలో భూమృగం. కాలక్రమంలో గొర్రెపిల్ల ఆకారంలో భూమృగం అంటే మత ప్రభుత్వం లేచింది. 11వ వచనంలో అదే చెప్పాడు కదా, గొర్రెపిల్ల కొమ్ము అంటే 2 కొమ్ములు దానికి ఉండేను అని. B, ఆ మత ప్రభుత్వం పరిశుద్ధులకు విరోధంగా తన కార్యకలాపాలను కొనసాగించడానికి గాను రోమా చక్రవర్తి ఆరాధనను ప్రవేశపెట్టింది. ఇదంతా 13 అధ్యాయాలు కనపడుతుందమ్మా. వాళ్ళు చెప్తున్నాను చూడండమ్మా. బియా, ఆ మత ప్రభుత్వం పరిశుద్ధులకు విరోధంగా తన కార్యకలాపాలను కొనసాగించడానికి గాను రోమా చక్రవర్తి ఆరాధనను ప్రవేశపెట్టింది. సి, ఆ విగ్రహానికి మొక్కిన వారికే క్రయ విక్రయాలు చేసుకునే అవకాశం లేదంటే లేదు. 13 అధ్యాయము ఈ కోణంలో చదవండి. 13 అధ్యాయం అంతా ఇదే. ఏం రాశారు మనోజు? క్రయ విక్రయాలు చేసుకునే అవకాశం లేదంటే లేదు. అక్కడ 13 అధ్యాయంలో చెప్పాడా? కొద్దివారు కానీ, గొప్పవారు కానీ, ధనికులు కానీ, దరిద్రులు కానీ, స్వతంత్రులు కానీ, దాసులు కానీ ఆ మృగం యొక్క ప్రతిమకు మ్రొక్కాలి. లేదంటే మృగం ఎవరు? రోమ సామ్రాజ్యం. మృగం యొక్క ప్రతిమ ఎవరు? రోమ చక్రవర్తి విగ్రహం. ఇప్పుడు దేవుడి నుంచి దృష్టి మరల్చడానికి ఏ పక్క తిప్పాడు? ఇక్కడ తిప్పాడు. ఒకవేళ నమస్కారం చేయలేదనుకోండి, ఎవడైనా వ్యాపారం చేయాలంటే ఏంటి తెలుసా? రోమ సామ్రాజ్యం పరిపాలించినప్పుడు వ్యాపారం ఎలా తెలుసా? లైసెన్స్ ఎలా తెచ్చుకోవాలి తెలుసా? అక్కడికి వెళ్ళి సాంబ్రాన్ని వేయాలంట. ముందు సాంబ్రాన్ని పొగేయాలంట. మనకి లైసెన్స్ కావాలంటే మనం ఎక్కడికి వెళ్ళాలి?
ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళాలి. అదే చర్చ్ రిజిస్ట్రేషన్ కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ఏమైనా రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళాలి. స్థలం రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి? పాలకొండ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళినప్పుడు ఏం అడిగోరు కదంటే వాళ్ళ ఆధారాలు రోమా చక్రవర్తి విగ్రహం అలా ఉండేదంట. అక్కడికి వెళ్ళి సాంబార్ పొగ వేసి వెళ్ళిపో, నీకు సర్టిఫికేట్ ఇచ్చారు కదా. తర్వాత 13 అయితే చెప్తున్నప్పుడు అర్థమవుతుంది అది. ఇప్పుడు ఒకవేళ నువ్వు వ్యాపారం పెట్టుకోవాలి, లైసెన్స్ కావాలి, వెళ్ళావు, నువ్వు క్రైస్తవుడివి, నువ్వు దానియాలివి, అక్కడికి వెళ్ళావు, నీకేం కావాలి? వ్యాపారం చేసుకో, లైసెన్స్ కావాలి. గవర్నమెంట్ అంటుంది లైసెన్స్ ఇస్తాము, ఆ విగ్రహానికి సాంబ్రాన్ని వేసేసి పొగ వేసేసి దండం పెట్టుకుని వెళ్ళిపోండి. నువ్వేమంటావు? ఇదేంటిది మా దేవుడేంటి, నేను విగ్రహం దాని. నువ్వు ఇప్పుడు క్రయ విక్రయాలు చేయాలంటే ఏం చేయాలి? పెట్టాలి, లేదంటే గెటవు పో. మరి అలా బతికేది అంటే మరి బతకూడదు, బతకలేవు. వదిలితే దేవుడిని వదిలేసుకోవాలి బతకాలంటే. ఎలాగైనా పర్వాలేదు, నన్ను దేవుడు నన్ను పోషిస్తాడనుకుంటే అలాగైనా బతకొచ్చు, దాన్ని నమస్కారం చేయడం మానేస్తాం. అని గురించి చాలామంది ఇబ్బంది పడిపోయారంటే. ఇప్పుడు ఆ ప్రతిమ ఎవరు? రోమా సామ్రాజ్యం చక్రవర్తి. ఇలా తిప్పేసాడంటే అక్బర్ సంఘం మీద కోపంతో, వ్యక్తుల మీదకి. ఇప్పుడు సంఘంగా మనం గట్టిగా మాట్లాడతాం, కానీ వ్యక్తిగతంగా ఇడిపోయామనుకోండి దేశం ఎవరు. ఇప్పుడు ఎక్కడ దాకా ఎందుకు, ఇప్పుడు మనోళ్ళు సంక్రాంతి అందరికంటే బాగా మనోళ్ళే చేశారంట కదా. మనోళ్ళు ఉన్నారంట అక్కడ, కోడి పందాలు కాడ, గుండాటలు కాడ. అంటే నేనేమంటానంటే ఇలాంటి చిన్న చిన్న ఇప్పుడు చిన్న చిన్న ఎక్కిలకి వెళ్ళిపోతున్నా, అప్పుడు ఇలాంటివి పెట్టారండి. అప్పుడు ఎవడు చూసి వచ్చాడు రా, మనసులో ఉండాలిరా. ఎక్కడ దేవుడు ఎక్కడ ఉండాలి? మనసులో ఉండాలి. ఆయన ఇక్కడ ఉంటాడు, విగ్రహానికి ఏం చెప్తే ఏంటి అనుకుంటారు. ఇప్పుడు అలా ఉన్నారు, ఊళ్ళో ఉన్నారంటారు. అలాంటి పరిస్థితులు పెట్టినప్పుడు వాళ్ళని ఆదరిస్తూ చెప్తున్నాడు, అది ఒక మనిషిని సంఖ్య. ఆ సంఖ్య ఎంత? 660 కాదు, 6 6 6. ఏమంటున్నాడు? నీకు 666 అన్నాడా? 6 6 6 అన్నాడు. చెప్పాలి, ఎలా చెప్పగలరు? అంటే చెప్తున్నాను నేను. ఇక్కడ మెయిన్ పాయింట్ సూపర్లేటివ్ అని గూగుల్లో కొడుతున్నప్పుడు మీనింగ్ తెలుసు కదా. అది అత్యధిక టాప్ అంటే దాన్ని అత్యయుక్తిగా వాడే పదం కదా అది సూపర్లేటివ్ అంటే. అంటే హుందాగా, సగర్వంగా, గట్టిగా మాట్లాడేటప్పుడు మాట్లాడతాం కదా. సూపర్లేటివ్ కొట్టి ఒకసారి గూగుల్లో మీనింగ్ తెలుగు అత్యయుక్తి అంటే లేదు. ఇది ఒక రేంజ్లో మాట్లాడడానికి సూపర్లేటివ్ పదాలు వాడేవారంటే ఎవరు తెలుసా? యూదులు. ఏదైనా ఒక విషయం చెప్పాలనుకోండి, అంతే అని చెప్పాలనుకోండి, దానికి సూపర్లేటివ్ పదాలు వాడేవారండి. అంటే ఒక విషయాన్ని మళ్ళీ 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 నొక్కి 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 చెప్పడం. చూడండి, పాత నిబంధనలో కొన్ని చూద్దాం. ఇరిమియా గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనం. ఈ స్థలం యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము అని మీరు చెప్పుకొనిచున్నారే. అంటే ఏం వాడుతున్నారు వీళ్ళు? ఇది యెహోవా ఆలయం, ఈ స్థలం యెహోవా ఆలయం. అంటే ఏంటి? ప్రపంచంలో ఎక్కడ ఎవరికి ఏమీ లేవు, ఇదే దేవుని ఆలయం అన్నట్టుగా వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారు? అద్వైతి అంటే ఏదో దాన్ని గట్టిగా రూఢిపరుచుకుంటూ మాట్లాడుతున్నా, సగర్వంగా మాట్లాడుతున్నా పదం. అవునా కదా? చూడండి, దేవుని పొగుడుతాలు ఏమన్నారు? యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3. యూదులేని దేవుని ప్రజలు పాత నిబంధనలో ఏం వాడేవారు? సూపర్లేటివ్ పదాలు వాడారు వారు. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనం. వారు సైన్యములకు అతిపెద్దగా యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. చాలదా ఒకసారి అంటే? అంటే పరిశుద్ధుడు అంటే ఒకసారి అంటే చాలదా? ఎన్నిసార్లు అంటున్నారు వాళ్ళు? శరాబులు, కెరూబులు, దేవదూతల వరకు ఏమంటున్నారు దేవుణ్ణి? పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. అంటే సూపర్లేటివ్ పదం అంటారు దీన్ని. అతిశయోక్తి, గర్వంతో సగర్వంగా మాట్లాడుకోవటం వాడారా పాత నిబంధనలో. ఇప్పుడు సంఘంలో ఉన్న వ్యక్తిగతంగా ప్రజల్ని ఏడ్పించడానికి, హింస పెట్టడానికి వచ్చిన సాతాను ఎవరిని ఉపయోగించుకున్నాడు? రోమా సామ్రాజ్యాన్ని ఉపయోగించుకున్నాడు. రోమా సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న చక్రవర్తిని ఉపయోగించుకున్నాడు. ఇప్పుడు వాడు ఎవడు?
మనిషి అని అనాలంటే ఏమనాలి ఇప్పుడు? ఆరు 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 అంటే ఏంటో తెలుసా? అసంపూర్ణం అసంపూర్ణం అసంపూర్ణం. చూడండి అలాంటి పదాలు బోల్డని వాడాడు. ప్రకటన 4:8 చూడండి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడునగు ప్రభు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఎందుకు చెప్పాలి 3 సార్లు? ఇలా అంటున్నారు పరిశుద్ధుడు. మరి 4 సార్లు చెప్పచ్చుగా, పోనీ ఒక 5 సార్లు చెప్పచ్చుగా, లేదా ఒకసారి లేదా 2 సార్లు 3 సార్లు ఎందుకు వాడాడు అంటే అది అతిశయోక్తి. అంటే వాళ్ళు సగర్వంగా చెప్పుకునే విషయాన్ని ఖచ్చితంగా బలాన్ని చూపించుకునే పద్ధతిని ఉపయోగిస్తూ ఇలా 3 సార్లు వాడేవారు. 8వ అధ్యాయం 13 చూడండి. ప్రకటన 8:13. మరియు నేను చూడగా ఆకాశ మధ్యమున ఒక పక్షిరాజు ఎగురుచు బోరలు పొదబోచున్న 3 దూతల బోరల శబ్దములు వంటి భూనివాసులకు అయ్యో 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 అని గొప్ప స్వరముతో చెప్పుట వింటిని. సూపర్లేటివ్ పదాన్ని ఎందుకు ఉపయోగించాడు అంటే వాళ్ళు పాత మందులు ఎలా మాట్లాడేవారో దాన్నే తీసుకొచ్చాడు. ఇప్పుడు 13:18 చూడండి. ఈ కోణంలో 666 అంటే ఏంటి? 6 6 6 అంటే మృగం యొక్క విజయ సాధన ముమ్మాటికి లోపభూయిష్టమైందే, అపరిపూర్ణమైంది. రోమ ప్రభుత్వపు హింస ఎంత భీతిని కోల్పోయేదైనప్పటికీ లోపభూయిష్టమైందే, అది దివాలా తీయాల్సిందే. ఒకసారి కాదు, దివాలా ఎన్నిసార్లు? దివాలా 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 6 6 6. అర్థం అవ్వలేదా? అది విషయం ఇక్కడ. ఇదే లోతు, కెట్టకని లోతేం లేదు. 6 6 6 అంటే ఏంటి? పనికిమాలినోడివి పనికిమాలినోడివి పనికిమాలినోడివి. నువ్వు దివాలా దివాలా దివాలా. ఒకసారి కాదు, ముమ్మారు. ఎన్నిసార్లు ఓడిపోతావు? ముమ్మారు పోవటం అంతే. ఏం భయపడకండి. 2 సార్లు ఓడిపోయాడు, ఇప్పుడు కూడా ఓడిపోతాడు. 6 6 6 అంటే ప్రభువైన యేసుక్రీస్తుకి కానీ సంఘానికి కానీ వ్యతిరేకంగా నిలిచేది ఏదైనా లేక ఎవరైనా చివరికల్లా ఏం చేయాలి? దివాలా తీయాల్సిందే. ఎన్నిసార్లు? ముమ్మారు. ముమ్మారంటే ఇంకా ఖచ్చితం. ఆమెన్ ఆమెన్ ఆమెన్. అక్కడ బాగానే అంటారు, ప్రార్థన చేసినప్పుడు ఆమెన్ అని ఒకసారి అని ఊరుకోడు పాస్టర్ గారు. ఆమెన్ 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 ఇలా దింపుతూ ఉంటాడు. ఇక్కడికి వచ్చేటప్పటికి యోహాన్ గారు అలా ఎందుకు వాడుకోకూడదు? వదిలిపోయింది వదిలిపోయింది వదిలిపోయింది, దరిద్రం వదిలింది అన్నట్టు. న్యూమరాలజీకి ప్రకటన గ్రంథంలో చెప్పిన సంఖ్యలకి ఎలాంటి సంబంధం లేదు. సంఖ్యల్ని అక్షరాలుగా మార్చి చెప్పాల్సిన అవసరం లేదు. యోహాన్ గారు చెప్పింది మాత్రం ఇదే. 6 6 6 అంటే అది. అలా అలా రాయకపోయినా ఇష్టపడినట్టు రాసుకున్నారుగా, వాడుకున్నారుగా. 6 6 6 ఫస్ట్లోనే చెప్పాను మీకు నేను. గ్రీకులు అలాగే ఉంటుంది మన తెలుగులో. అది ఉంటుంది ఇంగ్లీష్లో. మరి వీళ్ళు ఏది ఇచ్చారో అదే ఇవ్వాలి. ఆ ఇంగ్లీష్లో ఇచ్చింది వీళ్ళు ఇస్తారు. ఇంగ్లీష్ ఇచ్చిందే కింగ్ జేమ్స్ వర్షన్ నుంచే కదా తీసుకున్నాడు ఇది. అది ఎవరు వస్తాడో ఆ ముద్ర వేస్తాడు, చేతి మీద వేస్తాడంట, నుదుటి మీద వేస్తాడంట. 666 అంట. చిప్ అంట, గిప్ అంట, చిప్ అంట, ఏం చెప్పకండి ఇంక. ఓకేనా? చిన్న ప్రార్థన చేసి మనం భోజనాలకు వెళ్దాం. తర్వాత మిగతా సంగతులు ఆలోచించాలి. ఏమైనా ప్రశ్నలు ఉంటే అడిగితే ఇంకా టైం ఉంది కదా, 1 గంట. ఓకే, ప్రార్థన చేద్దాం.